నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. పిల్లలు వయసుకు తగ్గ బరువు పెరగాలన్నా, తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవ్వాలన్నా, తయారు చేసుకోవడం కూడా చాలా సులభంగా ఉండాలన్నా ఖచ్చితంగా ఈ ఇన్స్టెంట్ కిచడీ మిక్స్ పౌడర్ని మీరు కూడా తయారు చేసుకోవాల్సిందే. ఈరోజు ఈ వీడియోలో భాగంగా ఈ ఇన్స్టెంట్ కిచడీ మిక్సీ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలి, తయారు చేసుకున్న పౌడర్తో సెర్లాక్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, దీనిలో వెజిటబుల్స్ ఎలా యాడ్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీ అందరితో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీ పిల్లలు హెల్తీగా ఉండాలంటే మార్కెట్లో దొరికే కెమికల్స్తో కూడిన సెర్లాక్ని మానేసి ఇంట్లోనే నేను చెప్పిన విధంగా సెర్లాక్ని తయారు చేసి పెట్టండి. మరి తయారీ విధానం తెలుసుకుందామా? వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ బేబీ ఫుడ్ రెసిపీస్ కోసం, మదర్ కేర్ వీడియోస్ కోసం, బేబీ కేర్ వీడియోస్ కోసం, ఫ్యాషన్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం, ప్రెగ్నెన్సీ కేర్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని వెంటనే ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి లేట్ చేయకుండా ఇమీడియట్గా మీరు కూడా మన ఛానల్లో జాయిన్ అయిపోండి. కిచడీ తయారీ కోసం ముందుగా 1 కప్పు బియ్యాన్ని, అదే కప్పుతో 1/2 కప్పు పెసరపప్పుని తీసుకోవాలండి. రెండింటిని మిక్స్ చేసేసి 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడుక్కొని దానిలో నీళ్లు పోసి ఒక 4 నుంచి 5 గంటలు బాగా నానబెట్టాలి. తర్వాత ఆ నీటిని వంపేసి నానబెట్టిన పెసరపప్పు అండ్ రైస్ని ఒక పల్చని కాటన్ గుడ్డ మీద వేసుకొని తడి ఏమీ లేకుండా బాగా ఆరనివ్వాలి. ఒక రోజంతా ఆరిన తర్వాత దీన్ని బాగా ఆరిపోయి అందులోని తడంతా పోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని డ్రైగా ఫ్రై చేసుకోవాలండి. మన అమ్మ పాఠశాల ఛానల్కి స్పెషల్గా అమెజాన్ స్టోర్ ఉందండి. దానికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ స్టోర్లో బేబీకి కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ లైక్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్, టాయ్స్, డైపర్స్, వాటితో పాటుగా రెగ్యులర్గా నేను మా ఇంటి కోసం యూజ్ చేసే హోమ్ డెకరేషన్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్, వీటితో పాటుగా నేను రెగ్యులర్గా వేసుకునే క్లోతింగ్స్, అలాగే బ్యూటీ ప్రోడక్ట్స్, బ్యాంగిల్స్, బ్యాగ్స్, హెయిర్ యాక్సెసరీస్, వీటితో పాటుగా యూట్యూబ్ కోసం నేను యూజ్ చేసే ట్రైపాడ్స్, మైక్స్ అన్నీ ఒకే స్టోర్లో ఒకే దగ్గర మీకు అవైలబుల్గా ఉంటాయండి. సో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకోసం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా విజిట్ చేసి మీకు కావాల్సిన ఐటమ్స్ని ఈజీగా పర్చేస్ చేయండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీలో వేసి దీన్ని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. మీరు మిక్సీ చేసేటప్పుడు ఏమన్నా మీకు వర్క్గా అనిపిస్తే జల్లెడతో జల్లించేయండి, సరిపోతుంది. ఈ విధంగా మనకు కావాల్సిన ఇన్స్టెంట్ కిచడీ పౌడర్ని ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా తయారు చేసిన ఇన్స్టెంట్ కిచడీ మిక్సీ పౌడర్ని మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 2 నెలల వరకు పాడవకుండా ఉంటుందండి. సాధారణంగా కిచడీ చేయాలనుకోండి పిల్లల కోసం రైస్ని, పప్పుని నానబెట్టి మళ్ళీ దాన్ని కుక్కర్లో వేసి కుక్ చేసి మళ్ళీ దాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసి చాలా తతంగా ఉంటుంది కదా. అలా కాకుండా ఇలాగా ఇన్స్టెంట్గా పౌడర్ని తయారు చేసి పెట్టినారనుకోండి, వెంటనే మనం కిచడీని పిల్లల కోసం తయారు చేసి పెట్టచ్చు. కిచడీని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా మనం తయారు చేసుకున్న పౌడర్ని ఒక అడుగు ఖచ్చితంగా మందంగా ఉన్న గిన్నెలో వేసుకొని దానిలో పౌడర్ మునిగేంత వరకు నీళ్లు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి. ఎందుకంటే రైసు పెసరపప్పు ఉడకాలి కాబట్టి. 1 వంతు కనుక మీరు పౌడర్ తీసుకుంటే 4 వంతుల వాటర్ని మనం వేసుకోవాలి. వేసేసుకొని స్టవ్ వెలిగించక ముందే బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తాయి. ఉండలు కట్టిన ఆహారాన్ని ఎప్పుడూ పిల్లలకి పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. సో బాగా కలుపుకుంటే మీకు మిశ్రమం అనేది ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడుతున్నప్పుడు నేను జీలకర్ర పౌడర్ని వేసేసి బాగా కలిపిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది అనగానే దీంట్లో చిటికెడంత నెయ్యిని వేయండి. ఎంతో కమ్మగా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. పిల్లలకి చిన్నప్పటి నుంచి నెయ్యిని అలవాటు చేయండి, ఆరోగ్యంగా ఉంటారు, వయసుకు తగ్గ బరువు పెరుగుతారు, డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ విధంగా నెయ్యిని కూడా వేసేసి బాగా కలుపుకోండి. ఒకవేళ మీరు తయారు చేసిన మిశ్రమం ఏదైతే ఉందో అది మీకు బాగా గట్టిగా అయిపోయింది అనుకోండి, టెన్షన్ పడకండి. దానిలో కొంచెం వేడి నీళ్ళు వేస్తే అది మళ్ళీ లూజ్ అయిపోతుంది అనమాట. సో మీ పిల్లలు తినే కన్సిస్టెన్సీని బట్టి 6 నెలల వయసు పిల్లలు అనుకోండి బాగా జారుడుగా పెట్టండి. 8 నుంచి 10 నెలలు అనుకోండి కొంచెం థిక్ కన్సిస్టెన్సీని పెట్టండి. 10 నుంచి 1 ఇయర్ లోపల అనుకోండి కొంచెం గట్టిగా పట్టండి. అలా మీ పిల్లలు తినే కన్సిస్టెన్సీ ఆధారంగా దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా బాగా బబుల్స్ వచ్చి కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి. సో ఇలా తయారు చేసిన ఇన్స్టెంట్ కిచడీలో మీరు కావాలంటే వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ తీసుకుని అనుకోండి, క్యారెట్ని బాగా ఉడకబెట్టేసి మిక్సీలో వేసి పేస్ట్ చేసి
ఆ పేస్ట్ని ఈ యొక్క మిశ్రమంలో యాడ్ చేయొచ్చు. సేమ్ అలాగే పొటాటో కూడా తొక్క తీసేసి ఉడకబెట్టిన దాన్ని బాగా మ్యాష్ చేసి ఆ మ్యాష్ చేసిన మిశ్రమాన్ని ఈ కిచడీలో మీరు యాడ్ చేసుకో. కావాలంటే పాలకూర యాడ్ చేయొచ్చు. కొంచెం స్వీట్గా చేయాలంటున్నాను అనుకోండి, దీనిలో కొంచెం బెల్లం యాడ్ చేసేసి పొంగల్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగా మీ పిల్లలు తినే టేస్ట్ని బట్టి, వాళ్ళు ఇష్టపడే టేస్ట్ని బట్టి దీన్ని మీరు చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కిచడీని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో పెట్టచ్చు, ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో కూడా పెట్టచ్చు. హెవీ సమ్మర్లో కూడా మీరు పెట్టడం వల్ల పిల్లలకి వేడి చేయకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే పెసరపప్పులో చలవ చేసే గుణాలు అనేవి మనకి ఉంటాయి కాబట్టి. సో క్విక్గా తయారు చేసుకోవచ్చు, అలాగే చాలా హెల్తీ కూడా. కాబట్టి మీరు లేట్ చేయకుండా వెంటనే మీ పిల్లల కోసం ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీ పిల్లలకి ఏ విధంగా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ రెసిపీతో ఇంకా డిఫరెంట్ రెసిపీస్ ఎలా తయారు చేయాలో కావాలంటే కూడా కమెంట్ చేయండి, నేను మీకోసం చేసి చూపిస్తాను. వీడియోని చివరి వరకు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ అయితే కలెక్షన్తో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.